హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో దాసరి మెమోరియల్ సినీ అవార్డ్స్ వేడుక జరిగింది. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్, భీమవరం టాకీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్య, మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దాసరి జీవిత సాఫల్య పురస్కారం ఆర్ నారాయణమూర్తి, దాసరి ఎక్సలెన్సీ పురస్కారం పూరి జగన్నాథ్కు, దాసరి నారాయణరావు పద్మ మెమోరియల్ అవార్డును రాజశేఖర్ జీవితకు అందజేశారు. దాసరి టాలెంటెడ్ డైరెక్టర్స్ పురస్కారం గౌతమ్, వేణు, శశికిరణ్, వెంకటేష్ మహా, బాబ్జీ అవార్డులు అందుకున్నారు. పూరి జగన్నాథ్ షూటింగ్ నిమిత్తం వారణాసిలో ఉండటంతో ఆయన కుమారుడు ఆకాష్ పూరి అవార్డు అందుకున్నారు. చిత్ర పరిశ్రమలో దాసరి చెప్పుకోదగ్గ వ్యక్తిని, నటుడిగా, దర్శకుడిగా, రాజకీయ నేతగా తన ముద్ర వేశారని తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్య కొనియాడారు. ఇండస్ట్రీలో చెప్పుకోదగినటువంటి మనిషి, యాక్టర్గానే కాకుండా అన్ని రకాలుగా ప్రతిభ కనపరిచినటువంటి వ్యక్తి. ఆయన కేంద్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి. ఎక్కడికి వచ్చినా తన ముద్ర కనపడేది. అలాంటి దాసరి నారాయణరావు కొంతకాలం ఉండవలసింది. భగవంతుడు వెంటనే రామని కబురు పెట్టి తీసుకువెళ్ళాడు. కళాకారులు చిరంజీవులు, వాళ్ళు బ్రతుకుండగా బ్రతుకుంటారు, చనిపోయినా బ్రతుకుంటారు. అలాంటి చిరంజీవి మా గురువు దాసరి నారాయణరావు గారు. ఎక్కడో సినిమా పిచ్చితో మొదలుస్తున్న నాకు, నేను చాలా పేదవాడిని ఆదరించి అన్నం పెట్టి నటుడిగా మీ అందరికి పరిచయం చేసిన మహనీయుడు దాసరి నారాయణరావు గారు. దాసరి నారాయణరావు గారికి మనం ఇచ్చే అసలు సిసలి నివాళి ఏమిటంటే ఒక గ్రాట్యుయేషన్ మీ కాలు చోట మేపి దయించి కొత్త వాడికి, పేదవాడికి అవకాశాలు ఇవ్వండి మై ఫ్రెండ్స్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. దాసరి నారాయణరావు గారు ఒకటే చెప్పాడు, మనం సృష్టిస్తాం ఆర్టిస్టులు మనం సృష్టించకూడదు అనే పరిస్థితికి ఆయన తెచ్చారు. దర్శకులకి అంత గౌరవం తెచ్చారు. ఆయన ఎంత గొప్ప నటుడైనా కానీ ఆయన దగ్గరికి వచ్చారు తప్ప ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళి సినిమాలు అడుక్కోలే. ఇవాళ సినిమాలో సక్సెస్ తీయటం చాలా కష్టం. సక్సెస్ తీయటం ఈజీ కూడా కొన్ని, ఎందుకంటే ఏదో ఒక హీరోని పట్టుకుని సినిమా చేసేస్తే సక్సెస్ అవుతుంది. ఈ నలుగురు అలా ఎవరినో పట్టుకుని చేసినాయి కాదు, నలుగురు వాళ్ళని ప్రూవ్ చేసుకున్నారు.